కోసలోటు లేదా విత్తలోటు అని అంటాం. మరి ఇది ఎలా వస్తుందంటే టోటల్ ఎక్స్పెండిచర్. ఓకేనండి, టోటల్ ఎక్స్పెండిచర్ అందులోంచి 2 తీసేయాలి. ఏంటేటి? రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ నాన్ డెబిట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. నాన్ డెబిట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఈ 2 తీసేయాలన్నమాట. మనం టోటల్ ఎక్స్పెండిచర్ మనం ఎంతైతే వ్యయం చేస్తున్నామో అందులోంచి ఏమేమి తీసేయాలి? ఈ రెండింటిని తీసేయాలి. రెవెన్యూ రిసిప్ట్స్ని, నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ని తీసిస్తేనే మన ప్రభుత్వానికి ఉన్నటువంటి విత్తలోటు లేదా కోసలోటు, మన ప్రభుత్వానికి మొత్తానికి ఇంతవరకు ఎంత లోటు ఉందో తెలియజేస్తుంది. అది మనకి ఇంపార్టెంట్. ఇది మనకి ఫార్ములా. ఉదాహరణకి మనకి టోటల్ ఎక్స్పెండిచర్ మనము 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అనుకోండి. ఓకేనా? అందులోంచి రెవెన్యూ రిసిప్ట్స్ మనకు వచ్చేటటువంటి రాబడి ఒక 80 రూపాయలు వస్తుందని అనుకోండి. అలాగే ఇంకేంటి తీసేయాలి? నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్. నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే, క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే అర్థం ఏమిటి? క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మూలధన రాబడి వ్యయమే. ఆ మూలధనం మీద వచ్చేటటువంటిది రాబడి మనం క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. మరి నాన్ డెబిట్ అంటే అప్పు కాదు అవి. అంటే మనం భారతదేశం డిజిన్వెస్ట్మెంట్ చేస్తాం. భారతదేశానికి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ బ్యాంక్ ఉంది, లేదా పబ్లిక్ సెక్టార్స్ ఉంది. ఆ భారతదేశానికి ఉన్నటువంటి ప్రభుత్వ వాటాని అమ్ముతుంది. డిజిన్వెస్ట్మెంట్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఉదాహరణకి ఐఓసిఎల్ ఉంది. ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది. ఇది భారతదేశానికి దీనికి వాటా ఉందనుకోండి. ఇందులో 60% వాటా ఉంటే ఒక 10% బయటకు వచ్చేస్తుంది. దానికి ఉన్నటువంటి వాటాని అమ్ముకుంటుంది. దాని ద్వారా డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బును కూడా తీసేయాలి. ఎందుకు? అది మనకి డెబిట్, అది నాన్ డెబిట్ కింద వస్తుంది. అది అప్పు కాదు. అదేంటంటే మనకి నాన్ డెబిట్ కింద వస్తుంది. అందుకే దాన్ని కూడా తీసేయాలి. సో ఒక ప్రభుత్వ సంస్థని నుంచి బయటకు వచ్చేసాం ఒక 10%. అంటే అది ఒక దాదాపుగా మనకేంటి ఒక 10 రూపాయలు అనుకోండి. ఓకేనండి. ఇక్కడ 80 రూపాయలు ప్లస్ 10 టోటల్ ఎంత అయింది? మనకి టోటల్ 90 రూపాయలు అయింది. ఏది? రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ నాన్ డెబిట్ రిసిప్ట్స్ 90 రూపాయలు అయింది. టోటల్ అంతా మనకి వ్యయం 10 రూపీస్ ఉంది. ఓకేనా? యాక్చువల్గా అయితే మనం ఇది ఎక్కువ తీసుకోవాలి. ఫార్ములా చూసుకుంటే ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్లోంచి రెవెన్యూ రిసిప్ట్స్, ఓకేనా, మనకు వచ్చేటటువంటివి, అలాగే 80 రూపాయలు అనుకోండి. అలాగే నెక్స్ట్ నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్ నుంచి ఒక 10 రూపాయలు వచ్చింది అనుకోండి. ఓకేనా? టోటల్ అంతా ఇది 90, ఇది 100. ఓకేనా? ఎంత వచ్చింది? 10 రూపీస్ బ్యాలెన్స్ అనేటటువంటిది వచ్చింది అనమాట. అదే మనం వచ్చేటటువంటి రాబడులు ఈ 2 కూడా ఎక్కువ ఉన్నాయి అనుకోండి. అంటే మనం టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత? 100 రూపాయలు. అలాగే అందులోంచి తీసేయాలి. ఇవన్నీ తీసేసాం. ఎంత తీసేస్తే ఎంత వచ్చింది? 10 రూపీస్ వచ్చింది. ఓకేనా? ఇవేవి కలపకూడదనమాట. ఈ 10 రూపాయలు ఏమవుతుంది? మనకి ఫిజికల్ డెఫిసిట్ అనేటటువంటిది అవుతుంది అనమాట. అంటే ఇంత అప్పు మనం తెచ్చుకోవాలి అని సూచిస్తుంది. ఓకేనండి. ఇది ఫార్ములా అనమాట. ఇది టోటల్ ఎక్స్పెండిచర్. అందులోంచి ఈ యొక్క రెవెన్యూ రిసిప్ట్స్, మనకు వచ్చేటటువంటి రెవెన్యూ రిసిప్ట్స్, అలాగే ఇవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. అయితే మనం ఇక్కడ ఎస్టిమేషన్ చూసుకుంటే 2025-26లో 4.5% జీడిపి కంటే తక్కువ ఉంచాలని లక్ష్యం. మన భారతదేశానికి 100 రూపాయలు ఆర్థిక వ్యవస్థ అనుకుంటే అందులో 4% అంటే 4 రూపాయలు, 4 రూపాయల 50 పైసలు అనేటటువంటిది మనం ఏంటంటే అంతకన్నా తక్కువ ఉంచాలని లోటుని, యొక్క విత్త లోటుని 4 రూపాయల 50 పైసలకే మనం కుదించాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. ఎవరు? మన యొక్క ప్రభుత్వం. అయితే ఇది కొంచెం కష్టమవుతుందని ఇంకొక ప్రాసెస్కి అయితే వెళ్ళారనమాట. దేని గురించి? FRBM. ఓకేనండి. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనేసి
ఆ ప్రాసెస్లో ఉపయోగిస్తున్నాం అనమాట. 2030-31 వరకు కూడా ఈ ప్రాసెస్కే మనం వెళ్ళాలి అనేటటువంటిది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ఇదైతే ఫాలో అవుతున్నాం మనం ప్రస్తుతానికి. అయితే ఇక్కడ చూడండి, మనకు వచ్చేటటువంటివి రిసిప్ట్స్ చూడండి. రెవెన్యూ రిసిప్ట్స్ 8.5 ఉంటే 2016 నుంచి 20 జీడిపిలో 22 నుంచి 25 బాగా రిసిప్ట్స్ అనేటటువంటివి పెరిగాయి అన్నమాట. ఓకేనా, 9.1%. అంటే మనకు వచ్చేటటువంటి ఆదాయం బాగా పెరిగింది. ఆదాయం పెరిగింది అంటే అర్థం ఏంటి? ప్రజల నుంచి పన్నులు బాగా కలెక్ట్ చేస్తున్నామని అర్థం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూడండి, మూలధన పెట్టుబడి కూడా పెరిగింది. రైల్వేస్ మీద, అలాగే ఎయిర్పోర్ట్స్ మీద, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం బాగానే పెడుతున్నాం. ఇంతకుముందు 2.7 ఉంటే 4%కి జీడిపిలో పెంచాము అని చెప్తున్నారు. అలాగే మనకి ఎఫ్ఆర్బిఎం మేనేజ్మెంట్, ఇదే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. అంటే భారతదేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాలు కూడా కేంద్రానికి కట్టుబడి ఉండాలి. ఈ ఎఫ్ఆర్బిఎం అంటే మనకు వచ్చేటటువంటి డబ్బులో 3.5% వరకు, అంతకన్నా ఎక్కువ అనేటటువంటి అప్పు అనేటటువంటిది ఇవ్వరు. అది ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. మనకున్న ఆస్తి ఎంత, ఆ ఆస్తిని చూసి ఎంత అప్పు తీసుకోవచ్చు అనేది ఇక్కడ సూచిస్తుంది. అయితే మనం వెళ్ళేటటువంటి ఫార్ములా ఏంటంటే, ఫిస్కల్ డెఫిసిట్ కంట ఈ ఎఫ్ఆర్బిఎంకే మేము మొగ్గు చూపాము అని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ఎకనామిక్ సర్వే చెప్తున్నప్పుడు చెప్పారనమాట. డెబిట్ టు జీడిపి రేషియో అదే చెప్తున్నారనమాట. మనకు ఉండేటటువంటి జీడిపి 100 రూపాయలు అనుకుంటే, దానికి మన యొక్క డెబిట్, మనం తీసుకునేటటువంటి అప్పు అనేది 3-4% మధ్యలో ఉండాలి. అంటే 3-4 రూపాయలు మాత్రమే ఉండాలని చెప్తున్నారు. ఇలా ఎంతవరకు కొనసాగాలి? మనకి 2031 వరకు ఇదే విధంగా కొనసాగించి మనకి ఈ యొక్క ఫిస్కల్ లోటు అనేటటువంటిది, ద్రవ్యలోటు లేదా విత్తలోటు అనేది, కోశలోటుని మనం 4% లోపే తేవాలని మనం టార్గెట్ పెట్టుకున్నామన్నమాట. ఓకేనండి. సో ఇంతవరకు అయినటువంటి దాని మీద ఒకసారి బిట్స్ చూద్దాం. ఎలా అడగడానికి అవకాశం ఉంటుంది? 25-26లో ఎంత చూపారు? ఎకనామిక్ సర్వేలో 7.4 చూపారనమాట భారతదేశం వృద్ధి, జీడిపి వృద్ధి రేటు. మరి ఎంత అంచనా వేస్తుంది వచ్చేటటువంటి ఆర్థిక సంవత్సరంలో? ఎకనామిక్ ఫైనాన్షియల్ ఇయర్లో 6.8 నుంచి 7.2 అని చెప్తుంది. మరి రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా ఉందని చెప్తుంది? 1.7. అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి అనమాట 1.7. అంటే ఇది కూడా కంట్రోల్లోనే ఉంది. మరి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు ఎంత ఉన్నాయి? 2025లో $81 బిలియన్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనకి $1 అంటే మనకి ఎంత అండి రూపీస్లో? అప్రాక్సిమేట్గా 100కి రీచ్ అవుతున్నాం. 95-96 దగ్గర ఉంది. డెఫిసిట్ ఎంత ఉంది? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 0.8. ఓకేనా, ఇది కూడా తగ్గించామన్నమాట. ఇంతకుముందు ఎక్కువ ఉండేది, 1.7 అలా ఉండేది. ఇప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా తగ్గించుకోగలిగాం. అలాగే విదేశీ మారక నిల్వలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, 11 నెలలకు సరిపోతాయి. మరి ఇదిగోండి, ఫిస్కల్ డెఫిసిట్ లక్ష్యం ఎంత? మనకు వచ్చే 100 రూపాయల్లో 4.5% కంటే తక్కువ మనకి అప్పు అనేటటువంటిది ఉండేటట్టుగా చూసుకోవాలి అని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. అది ఇంపార్టెంట్ అండి. కేంద్రం అనేటటువంటిది ఫిస్కల్ డెఫిసిట్. ఇదే ఫిస్కల్ డెఫిసిట్లో మనకి పదాలు ఇంకా చాలా ఉంటాయి. రెవెన్యూ డెఫిసిట్, అలాగే ఫిస్కల్ డెఫిసిట్, అలాగే ప్రైమరీ డెఫిసిట్, ప్రాథమిక లోటు అంటామన్నమాట. ఈ 3 యొక్క డెఫిసిట్లు మనం తెలుసుకోవాలి. అప్పుడు మనకి ఎకానమీ అనేటటువంటిది బాగా అర్థమవుతుంది. రెవెన్యూ డెఫిసిట్ పేరులోనే ఉంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్. అలాగే రెవెన్యూ మనకు వచ్చేటటువంటిది, మనం ఖర్చు పెట్టేటటువంటిది. భారతదేశానికి 100 రూపాయలు వస్తుంది అనుకోండి, ఎలాగా? పన్నులు విధించి, జిఎస్టీ కలెక్ట్ చేసి, ఎక్సైజ్ డ్యూటీలు, సుంకాలు అన్నీ విధించి 100 రూపాయలు వస్తుంది. కానీ మనం ఖర్చు పెట్టేది, ఆ రూపాయి వచ్చేది ఇలా వస్తుంది. ఖర్చు పెట్టేది 120 రూపాయలు అయింది అనుకోండి, ఎక్కువ ఖర్చు పెడుతున్నాం కదా, 20 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అది చూపించేదే మనకి ఈ యొక్క రెవెన్యూ డెఫిసిట్ అంటాం. అదే మనకి ఫిస్కల్ డెఫిసిట్
ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఇప్పుడు చూసాం. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటంటే టోటల్ ఎక్స్పెండిచర్లోంచి మన యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ని అలాగే నాన్ క్యాపిటల్ డెబిట్ రిసిప్ట్స్ని తీసేయాలని చెప్పాం. అవి వచ్చేదే మనకి ఫిస్కల్ డెఫిసిట్. ఇది మైనస్లో ఉందనుకోండి, ఓకేనా. టోటల్ ఎక్స్పెండిచర్లోంచి ఇందులో తీసేయాలన్నమాట. ఇది మనకు వచ్చేటటువంటి వ్యయాలని. ఎందుకంటే ఈ రెండు కూడా మనకి ఫిస్కల్ డెఫిసిట్లో భాగం కాదనమాట. ఇవన్నీ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ కాబట్టి మనం తీసేయాలి. ఇది మనకి ఫిస్కల్ డెఫిసిట్. అలాగే ఇంకొకటి ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ అని అంటాం. ఏంటి ప్రైమరీ డెఫిసిట్? ఫిస్కల్ డెఫిసిట్లోంచి మనకి ఇంట్రెస్ట్ ఆఫ్ పేమెంట్స్ని కూడా తీసేయాలన్నమాట. అప్పుడే కదా మనకి నిజమైనటువంటి ప్రాథమిక లోటు అనేటటువంటిది వస్తుంది. ఫిస్కల్ డెఫిసిట్లోంచి ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఉందనుకోండి ఫిస్కల్ డెఫిసిట్, ఓకేనా. ఈ వచ్చింది నిజం కాదు, ఇందులోంచి మనకి ఇంట్రెస్ట్ ఆఫ్ పేమెంట్స్, మరి ఇంతవరకు విదేశీ రుణం కానీ స్వదేశీ రుణం కానీ తీసుకున్నాం కదా, మరి తీసుకున్న దానికి అప్పులకి వడ్డీ చెల్లించాలి కదా, అవి కూడా తీసేయాలి. అవి కూడా తీసిస్తేనే అసలైన ప్రాథమిక లోటు అనేటటువంటిది వస్తుందన్నమాట. వడ్డీ చెల్లింపులకే ఎక్కువ పోతుంది అనుకోండి, ఓకేనా. ఒక 20,000 ఎంతో, మొత్తం 30,000 అనమాట మిగిలింది. అంటే ఈ 30,000 ప్రస్తుతానికి మనకి లోటు ఉందన్నమాట. ప్రాథమికంగా ఇంత లోటు మనకి ఉందని చెప్పుకోవచ్చు. రెవెన్యూ డెఫిసిట్కి ఫిస్కల్ డెఫిసిట్కి తేడా ఏంటంటే, రెవెన్యూ డెఫిసిట్ అంటే భారతదేశము లేదా ఆంధ్రప్రదేశ్, ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రము, దేశమైతే దేశము, ఒక రాజ్యాన్ని మనం తీసుకోవచ్చు. అందులో వాళ్ళు రోజువారు ఖర్చులకి చేసేటటువంటిది ఇది రెవెన్యూ డెఫిసిట్ తెలియజేస్తుంది. రెవెన్యూ డెఫిసిట్ అంటే లోటు ఉంది అని చెప్తున్నామంటే దాని అర్థం ఏమిటంటే మనకి రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవు, మనం అప్పులు చేసి ఈ యొక్క వీటిని తీరుస్తున్నాం. రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? సెంట్రల్ ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి సెంట్రల్కి పెన్షన్స్ ఉంటాయా, సెంట్రల్కి ఆర్మీ కానీ నేవీ కానీ వీటికి డిఫెన్స్ సెక్టార్లో కానీ పెన్షన్స్ ఉంటాయి. అలాగే వాళ్ళకి మరి గవర్నమెంట్ ఉద్యోగులకి శాలరీస్ ఇవ్వాలా, ఇవి ఇస్తాం. వీటి వల్ల సేవ ఏం ఉత్పత్తి అవ్వదు కదా, అందువల్ల ఇవన్నీ కూడా మనకి మైనస్. పెన్షనర్స్ శాలరీస్ అవ్వచ్చు, అలాగే వడ్డీలు, ఇవన్నీ కూడా చెల్లింపులు చేయాలి కదా, ఇవన్నీ కూడా మనకి డెఫిసిట్ కింద వస్తాయి అన్నమాట. సో రోజువారీ ఖర్చులకి ఇవన్నీ తీసుకోవాలి లేదా, నెలస్తప్పటికి మన శాలరీలు అందరికి ఇవ్వాలా లేదా, వాటిమన్నమాట. రోజువారీ ఖర్చులు కూడా మనం నిర్వహించుకోలేకపోతున్నాము అని తెలియజేస్తుంది. మరి ఫిస్కల్ డెఫిసిట్ ఏంటి తెలియజేస్తుందంటే, ఒక దేశం అవ్వచ్చు, ఒక రాష్ట్రం అవ్వచ్చు, ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను తెలియజేస్తుంది. ఒక సంవత్సరంలో ఎంత దీని యొక్క ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందా లేదా అనేది తెలియజేస్తుంది. అంటే ఇది సంవత్సరం గురించి ప్రాతిపదికన, ఇది డైలీ గురించి ప్రాతిపదికన అని చెప్పుకోవచ్చు. ఈ ఫిస్కల్ డెఫిసిట్ కూడా మనకు లోటు చూపిస్తున్నాం కదా. ఆంధ్రప్రదేశ్ అయితేనేమి 78,000కు పైగా కోట్లు లోటు చూపిస్తున్నాము. అంటే దాని అర్థం ఏంటి? ఎంత అప్పు మనకు ఉంది, చెల్లింపులు చేయాలి. డైలీ వారీ కూడా ఉన్నాయి, ఒక 20,000 22,000 అప్పులు మనకు ఉన్నాయి. రెవెన్యూ డెఫిసిట్ కూడా ఉంది. ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది, అప్రాక్సిమేట్ నెంబర్స్ అంటే 22,000 మనం అప్పు తెచ్చుకోవాలి డైలీ అప్పులకి. ఆర్బీఐ దగ్గర లేకపోతే డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏవో ఉంటాయి, బయట అప్పులు మనం తెచ్చుకోవాలి. ఆర్బీఐ అంటే మనకి ప్రతి నెల ఏంటంటే సెక్యూరిటీస్ని ఓపెన్ మార్కెట్ కండక్ట్ చేస్తుంది అనమాట. ఓపెన్ మార్కెట్, ఆ మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ పాల్గొని మన యొక్క సెక్యూరిటీస్ని ఆర్బీఐ దగ్గర పెట్టుకొని మనం అప్పు తెచ్చుకొని రోజువారీని నడుపుకుంటున్నామన్నమాట. 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, కోట్లు తెచ్చుకొని రాష్ట్రాన్ని కానీ అవతల దేశాన్ని కానీ, భారతదేశం అయితే బయట కేంద్ర బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ అయితే భారతదేశం యొక్క రిజర్వ్ బ్యాంక్ దగ్గర, అలాగే ఓపెన్ సెక్యూరిటీస్ వేలంలో పాల్గొని తెచ్చుకుంటుంది. ఇలా మన ఆర్థిక వ్యవస్థను అనేటటువంటిది నడుపుతున్నాము అని తెలియజేస్తుంది. మొత్తానికి పర్వాలేదు, ప్రస్తుతానికి బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ కాదండి, ముఖ్యంగా ఇండియా బాగానే ఉంది. గుడ్ సైన్. గ్రోత్ అనేటటువంటిది కంట్రోల్లోనే ఉంది. విదేశీ జాగ్రఫికల్ కండిషన్స్ తీసుకున్న
మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అన్ని సవాళ్ళని తట్టుకునేటట్టుగా ఉంది అని చెప్తున్నారు ఎకనామిక్ సర్వేలో. సో నెక్స్ట్ పార్ట్లో మనం భారతదేశం ఉండేటటువంటి అన్ని రంగాలు ఎటువంటి ప్రతిభ కనబరిచాయో చూద్దాం. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను విత్ ఫ్రీ కాస్ట్ అండి. ఎవరు చెప్పరు. మీ యొక్క గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, ప్రిపరేషన్లో నా యొక్క హెల్ప్ అనేటటువంటిది పూర్తిగా ఉంటుందండి. ఓకేనా? సో ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే సమయానికి ఫుల్ ప్రిపరేషన్ అనేటటువంటి ఫుల్ ఎఫెక్ట్ అనేటటువంటిది మనం పెట్టాలి అందులో. సో ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. ఓకేనా? థ్యాంక్ యూ.